హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మచ్చా బ్రో వ్లాగ్స్. నిన్నటి వరకు మేము నాగారంలో చేపలు పట్టినాం. నిన్న మొన్న ఒక 3 days కంటిన్యూస్గా. ఈరోజు మేము మా దగ్గరలో ఉన్న ఒక చెరువుకు పోతున్నాము. పోతున్నాం కాబట్టి ఎర్రలు మనం రెడీ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మనం ఎర్రలు దొలాడుకొని గ్లాసులో కొంచెం మట్టి పోసుకోవాలి. కొంచెం మట్టి పోసుకుంటే అవి మెత్తపడకుండా మంచి గట్టిగా ఉంటాయి ఎర్రలు. ఇవ్వండి, వేసేసుకోవాలి. వేసేసుకొని మనం తర్వాత గాలాలలో మెల్లగా ఎక్కించుకొని, నిన్న మొన్న అయితే చేపలు పడ్డాయి. మరి ఈరోజు ఇంత కష్టపడి మనం ఎర్రలు దవ్వుతున్నాం. మరి ఈరోజు అయితే చూడాలి మనం చేపలు పడతాయా లేదా చూద్దాం. तू ढल रहा है बहुत ढल रहा है వదిలేరు బాయ్, వదలలే. ఇందులో పిల్లలు అందులో లేవు. ఇందులో అది పైకి పడిపోయింది. తీయలేదు ఉంచలే దాని ఒక ఏంద్రు అవు కాలు మార్చుకుని ఆడతారు. ఊరోళ్ళు వచ్చి ఆ రోజు కట్టుకున్నా 20 కిలోలు పెట్టాం పక్కన. ఈ అరుపులకి ఊరోళ్ళందరూ ఇది ఫస్ట్ చూపిస్తామి నువ్వు. మచ్చా బ్రో వ్లాగ్స్ ఫిషింగ్ విత్ కేజీఎం ఫిషింగ్. अंकल पైకి లేపండి. हम बोले फोन करके था ना, भूल गया फोन करके था మళ్ళీ ఛానళ్ళు. ढही तार ढही ले ले. ముఖం నవ్వు కొంచెం చూపి. చేపని ఏం చేప? పాంప్లెట్. ఈరోజు పట్టిన చేపలు మనం మొత్తానికైతే కడిగేస్తున్నాం. చూడండి, చూడండి, చిన్న చేపలైనా ఎంత టేస్ట్ ఉంటాయో అసలు తినేటోళ్ళకి తెలుస్తుంది. ఎవరెవరికైతే తెలుసో వాళ్ళు ఒకసారి కామెంట్ చేసి చూడండి. కామెంట్కి ఎన్ని లైకులు వస్తాయి కూడా.